ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉండే డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కనిపిస్తాం. మరి బీజేపీ సంబంధించినంత వరకు మేము ప్రచారం కొనసాగిస్తా ఉన్నాం. మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గత 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గత ఎన్నికల సందర్భంగా హామీలేంటి, మీరు ఆ గ్యారంటీలు ఏ రకంగా పరిష్కారం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం. 2024 డిసెంబర్ లోపల మరి ఈ యొక్క 6 గ్యారంటీలు పరిష్కారం చేస్తామని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగాలు. ఈ రకంగా అన్ని పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ ఎలక్షన్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, డిసెంబర్ 2024 లోపల జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ఇచ్చారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు. 2 సంవత్సరాలు కావస్తుంది. అంతేకాదు, ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క పేదవాడికి కూడా, పేద కుటుంబానికి కూడా పెళ్లి జరిగితే తులం బంగారం ఈ రోజు వరకు ఇవ్వలేదు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ ఒక్క మహిళకి ఇంతవరకు అది ప్రారంభం కాలేదు. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుంది బ్యాంకుల ద్వారా. ఈరోజు మోడీ గారు నిర్ణయించారు 20 లక్షల వరకు. గతంలో 2 లక్షల 3 తర్వాత 5 తర్వాత 10 అయింది. ఇప్పుడు 20 lakhs మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వడ్డీ మేము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భరించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. మొన్న ఎలక్షన్స్ హామీలో ఇచ్చి వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలుగా వస్తుంది, ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు స్కూటీ రాలేదు. ఇంతకుముందు చెప్పినట్టు నిరుద్యోగులకు సంబంధించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువకులకు నెలకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బాజాప్తా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు కలిసిపోయారు. అనేక రకాల హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు, ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగ యువతకు మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తా ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాము, ఉన్న పెన్షన్స్ను 2000 నుంచి 4000 డబల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజు వరకు మంజూరు కాలేదు. ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఒకటి కూడా ఇంతవరకు 4000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా దివ్యాంగులకు 6000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేనిఫెస్టో. కానీ ఆ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6000 కూడా ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పి హామీ ఇచ్చింది. ఏ ఒక్క కార్డు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు.
ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు వరకు మరి ఆర్థిక సహాయం అందలేదు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు అని చెప్పి ప్రకటించారు బీసీ డిక్లరేషన్. ఇంతవరకు దానికి శ్రీకారం చుట్టలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల హామీలు. ఇంకా నేను గ్రామీణ ప్రాంతాల విషయాలు చెప్పడం లేదు, హైదరాబాద్ జూబ్లీహిల్స్కి సంబంధించిన విషయాలే చెప్తా ఉన్నా. ఏ ఒక్కటి కూడా అమలు కాలనేటువంటి పరిస్థితి. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జూబ్లీహిల్స్లో ఓటు వేయకపోతే సన్న బియ్యం అయిపోతాయి అన్నాడు, ఫ్రీ బస్ అయిపోతుంది అన్నాడు. సన్న బియ్యం ఆయన స్కీమ్ ఒకటే కాదు, సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి సింహభాగం ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు ఇస్తే సన్న బియ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలని మనం వేస్తాం. కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు బియ్యానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 15 రూపీస్. ఏ రకంగా దీన్ని ఆపుతారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీము 83 కోట్ల మంది ప్రజలకు గత 5 సంవత్సరాలుగా కరోనా తర్వాత, కరోనా అప్పుడు ప్రారంభించినటువంటి పథకం ఇంకా మోడీ గారు కొనసాగిస్తా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషల వారికి కూడా ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా, భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నటువంటి పథకం ఇది. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇది. ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి ఆపుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నేను గురించి చెప్పినట్టు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ కిందనే ప్రతి కుటుంబానికి మరి చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. ప్రతి నెల ప్రతి పేదవాడికి 208 రూపాయలు ఈ యొక్క బియ్యం కింద లబ్ధి చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 208 రూపాయలు ప్రతి నెల ప్రతి వ్యక్తికి వస్తుంది బియ్యం ద్వారా. మరి ఈరోజు ఫ్రీ బస్సు గురించి చెప్తా ఉన్నాను. ఏది అడిగినా నిరుద్యోగ భృతి అంటే ఫ్రీ బస్ చెప్తాడు, పెన్షన్స్ అంటే ఫ్రీ బస్ చెప్తారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగానే మనం వేస్తున్నాం.